డాక్టర్ ఈ సెలైవరీ గ్లాండ్స్ ప్రాబ్లమ్‌కి తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? అంటే ఇప్పుడు ఒక వాపు వచ్చినప్పుడు, ఆ వాపు ఏ రకమైందనేది మనం ముందు చూడాల్సి ఉంటుంది. అది ఉమ్మి గ్రంథి కావచ్చు, వేరే ఎక్కడైనా కావచ్చు. ఎప్పుడైనా శరీరంలో ఒక ఇబ్బంది, ఒక వాపు వచ్చినప్పుడు దాన్ని అన్ని రకాలుగా పర్యవేక్షించి, అదసలు ఎందుకొచ్చింది? దానికి దాని యొక్క లక్షణాలేంటి? అది ఎలా ఉంది చూడటానికి? అనే దాన్ని బట్టి కొంచెం ఒక ఐడియా వస్తుంది. ఇదేంటి? ఇది మామూలుగా వచ్చిందేనా? తగ్గిపోతుందా? లేదా ఇది వేరే రకంగా మారుతుందా? అనేది దాన్ని బట్టి చూస్తాం. యూజువల్‌గా ఉమ్మి గ్రంథుల్లో వచ్చేవి మాక్సిమం పెద్ద గ్రంథులు చెప్పాను కదా 3 సెట్స్. పెరోటిడ్, సబ్‌మాండిబులర్, సబ్‌లింగ్యుల్ అంటాం. ఈ మూడిట్లో వచ్చేవి ఈ మూడిట్లో ఈ సబ్‌మాండిబులర్ అనే దానికొచ్చే వాపులు చాలా రేర్‌గా క్యాన్సర్‌గా మారుతాయి. ఇవి కాకుండా ఉమ్మి గ్రంథులకు సంబంధించిన క్యాన్సర్స్ అనేవి ఈ చిన్న చిన్న గ్లాండ్స్ ఉంటాయి కదా! నోరంతా ఉంటాయని చెప్పాను. అంగిల్లో ఉంటాయి, బుగ్గలో ఉంటాయి. సో, వాటిల్లో వచ్చే వాపులు మాత్రం కొన్ని సార్లు కొంచెం ఎక్కువ సార్లే క్యాన్సర్